అలాగే నిన్న చూసుకుంటే కొంతమంది అంటున్నారు, ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ వీళ్ళు 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా మేము చేసాము. సూపర్ 6 అనేది చాలా సక్సెస్ఫుల్ గా అయింది అనేసి కొంతమంది టీడీపీ అంటుంటే, సూపర్ 6 అసలు అటర్ ఫ్లాప్ అనేసి వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మాట్లాడే అన్ని అబద్ధాలండి. వాస్తవంగా 100% అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి తీర్మానాలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది పోరాడవలసినటువంటి వ్యక్తులు వీళ్లే రావడం మానేసి ఇవాళ గాలి మాటలు మాట్లాడుతున్నారు. బయట మాట్లాడితే గాలిలో పోతాయండి మాటలు. అది అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయి, అక్కడ ఉండాలి మనిషి నిలబడి. ఇది బాబు, ఇది తప్పు, ఇది కరెక్టు, అన్యాయం అయిపోతున్నారు ప్రజలను చెప్పాలి కదా. చెప్పకుండా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడి ఎవరికి ఉపయోగం? ప్రయోజనం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారంటారు, వీళ్ళు చేయలేదంటారు. ఇది అంతా ఎందుకు? అసెంబ్లీలో నిలబడి మాట్లాడండి, ఏది చేశారో ఏది చేయలేదో తెలిసిపోతుంది కదా. కాబట్టి వైసీపీ వారి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన ప్రభుత్వం, ప్రతి అడుగు కూడా ఆచితూసి వేసుకుంటూ, ప్రతి పథకం కూడా ఇచ్చుకుంటూ, త్రిముఖ వ్యూహంలాగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు ముగ్గురు కూడా 3 దిక్కుల త్రిమూర్తుల్లాగా పరిపాలన చేస్తున్నారు. చాలా బాగుంది. అక్కడ ఎవరిని పలకరించినా ఎలా ఉంది పరిపాలన అని చెప్పి కొంతమంది తెలియని వాళ్ళు అడిగినా సరే బాగుందండి, ఎలాంటి గోళ లేదు, ఎలాంటి గందరగోళం లేదు, అద్భుతంగా ఒక పని అవుతుంది. రోడ్లన్నీ కూడా శుభ్రంగా పూర్తయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అంతా పనులు అవుతున్నాయండి, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు.